అడగాలనుకుంటున్నాను. మనకి మామూలుగా ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తల్లోని సేమ్ స్టోరీ ఉందా లేదా? ఒకరి జీవితం కోసం ఉందా లేదా వేరే వాళ్ళ జీవితం కోసం ఉందా? ఒకరి జీవితం కోసమే కదా, అంటే ఒక స్టోరీయే కదా. 4 సువార్తల్లోని ఎవరి కోసం ఉంది? యేసు ప్రభు కోసం. ఆయన కోసం 4 సార్లు నలుగురు ఎందుకు రాశారు? ఎప్పుడన్నా ఆలోచించారా? నలుగురు ఎందుకు రాశారు ఆయన కోసం? ఆయన చేసింది, ఆయన జననం నుండి మరణం వరకు నలుగురు ఎందుకు రాశారు అన్నది ఆలోచించారా? ఒకరి స్టోరీ కొరకు, ఒకరి స్టోరీ మీదే నలుగురు రాశారు. 4 పుస్తకాలు ఉన్నాయి, అవునా కదా? ఇప్పుడు గాంధీజీ గారు ఉన్నారు, మనకి తెలుసు కదా, మహాత్మా గాంధీ. ఆయన కొరకు అనేక మంది పుస్తకాలు రాశారా లేదా? అలాగే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరిని తీసినా కూడా వాళ్ళ కొరకు ఒక్కరే పుస్తకం రాశారా? చాలా మంది రాశారా? రాస్తారు. ఎందుకు రాస్తారు? ఒక్కొక్కరికి ఒక ఉద్దేశం అనేది ఉంటుంది, అవునా కాదా? ఒక ఉద్దేశంతోని, ఒక గురితోని వాళ్ళు రాస్తారు. ఇప్పుడు మీ కొరకు ఎవరన్నా ఒక పుస్తకం రాశారు అనుకోండి, వాళ్ళకి ఒక ఉద్దేశం అనేది ఉంటుంది, అవునా కాదా? ఈ 4 పుస్తకాలకి కూడా ఒక ఉద్దేశం అని ఉన్నది. అంటే ఈ 4 సువార్తలకి ముఖ్యంగా ఒక ఉద్దేశం ఉందంటే మీరు నమ్ముతారా? ఆ ఉద్దేశం ఏంటో కూడా మీరు అర్థం చేసుకున్నారా మరి? అయితే ఇది నా చిన్న బ్యాక్గ్రౌండ్ హిస్టరీ నేను తెలియజేసి అప్పుడు వాక్యంలో నేస్తా. మొదటి సువార్త పేరు ఏంటి? మత్తయి సువార్త. రెండవది మార్క్. మూడవది లూకా సువార్త. నాలుగవది, మీరందరూ బైబిల్ బాగా చదువుతున్నారు, ఓకే? ఈ 4 సువార్తల్లో మనం చూసినట్లయితే మొట్టమొదటి మత్తయి సువార్త. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో రాశారని చెప్పాను కదా. ఒక్కొక్కరికి రాశారు. ఇప్పుడు ఇక్కడ ఒక ఇది జరిగింది అనుకోండి, ఒక స్కిట్ ఒకరు వేసారు అనుకోండి, ఆ స్కిట్ కొరకు రాయమన్నాను అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా రాస్తారు, అవునా కాదా? ఇప్పుడు నేను ఒక యవనస్తురాలుగా నేను రాశానంటే ఎవరికి రాస్తాను? యవనస్తులకే రాస్తాను. యవనస్తులను ఉద్దేశించి రాస్తాను. ఆ స్కిట్ ని చూసి యవనస్తులకు అర్థమయ్యేలా నేను రాస్తాను. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారు? పెద్దవాళ్ళకి అర్థమైనట్లు రాస్తారు. ఇప్పుడు స్త్రీలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్త్రీలే, మనమంతా ఏం చేస్తాం? స్త్రీలకు అర్థమైనట్లు రాస్తాం. అలాగే ఈ 4 సువార్తలు కూడా డిఫరెంట్ పీపుల్కి రాయబడి ఉన్నది. ఈ మత్తయి సువార్త మొదటి సువార్త కాబట్టి పాత నిబంధన అయిపోగానే కొత్త నిబంధన స్టార్ట్ అవుతుంది అనగానే స్టార్టింగ్ మనం ఏం చూస్తాం? మత్తయి సువార్త. ఈ అబ్రహాము కుమారుడు కొరకు ఈ యొక్క వంశావళిని మనం చూస్తాం, అవునా కదా? మనకి క్రిస్మస్ అనగానే క్రిస్మస్ వాక్యాలు నాకు తెలిసి పాస్టర్ గారికి ఎంత బట్టియో సంఘస్థులు కూడా అంతే బట్టి. క్రిస్మస్ వచనాలు చెప్పమంటే చూడకుండా చెప్పేస్తారు చిన్నపిల్లల నుండి, ఎందుకంటే వాళ్ళకి కూడా నేర్పిస్తాం కదా, అంత బాగా తెలుసు. మరి ఈ వంశావళి చెప్పమంటే ఎవరైనా చెప్తారా? స్టార్టింగ్ క్రిస్మస్ స్టోరీ ఉందా? దేవదూత యోసేపు దగ్గరికి వచ్చి మాట్లాడిన మాటలు ఉందా? వంశావళి ఉందా? వంశావళి ఉంది. మరి దీన్ని మనం ఎప్పుడైనా కంఠస్థ పెట్టి చదువుతామా చెప్పండి? లేదు. మనకి మాత్రం ఆ స్టోరీ ముఖ్యం. ఒకవేళ నిజంగా స్టోరీయే ముఖ్యమైతే మత్తయి ఎందుకు స్టోరీని ముందు పెట్టలేదు? ఆయన వంశావళిని ఎందుకు రాశారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి కదా. ఈయన వంశావళిని ముందు పెట్టారు అంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఉద్దేశం ఉంటేనే కదా రాస్తారు. ఒక ఉద్దేశం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక గురి అనేది ఉంది. దాని నుండి మనము నేర్చుకోవాల్సింది లేదా అర్థం చేసుకోవాల్సింది అనేది ఒకటి ఉంది. కాబట్టి స్టోరీ కన్నా ముందు ఆయన ఏం పెట్టారంటే ఈ వంశావళిని పెట్టారు. నేను మీకు చెప్పాను కదా, ఒక్కొక్కరిని ఉద్దేశించి రాశారు. ఇక్కడ మత్తయి సువార్తికుడు ఎవరిని ఉద్దేశించి రాశాడంటే యూదులని ఉద్దేశించి రాశారు. మార్కు సువార్త కూడా యూదుల్ని ఉద్దేశించే రాశాడు. లూకా సువార్తికుడు ఎవరిని ఉద్దేశించి రాశాడంటే అక్కడ ఉండే అన్యులందరినీ ఉద్దేశించి లూకా సువార్తికుడు రాశాడు. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలి అంటే మనందరం క్రైస్తవులు, అవునా కదా? ఇప్పుడు క్రైస్తవులకు ఒక పత్రిక మనం రాసామనుకోండి, సువార్త ఒకలాగా ఉంటుంది. అన్యులకి రాసామంటే మరొకలా ఉంటుంది. ఈ మత్తయి సువార్త అంతా కూడా యూదుల్ని ఉద్దేశించి రాసిన సువార్త. అయితే ఇందులో ఈ వంశావళిని ఆయన ఎందుకు రాశారంటే, ఇక్కడున్న మనకి మన తండ్రి పేరు తెలుసు, అవునా కదా? తాతగారి పేరు తెలుసు, ముత్తాత పేరు మహా అయితే తెలుసు. ఆ తర్వాత ఆ ముందు పేర్లు ఎవరికి తెలీదు, మనం నేర్చుకోం కూడా. మనకి తెలీదు, నాకైతే తెలీదు, మాకెవరికి తెలీదు. కానీ యూదులకి ఏంటి అంటే, వాళ్ళు చిన్న పిల్లల నుండి ప్రతి ఒక్కరికి ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా, ఇప్పుడు 17 వచనాలు కూడా మనం చదివించుకున్నాం. 15 వరకే చదివారు, కానీ
అక్కడ ఎంతమంది పేర్లు ఉన్నాయో మనం చెప్పగలుగుతామా? లేదు. కానీ చిన్న పిల్లలతో సహా వాళ్ళకి ఏంటి అంటే ప్రతి ఒక్కరి పేరు వాళ్ళు రాసుకోవాలి, బట్టి పట్టాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్ర వారు ప్లే చేశారు. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి అబ్రహాం ఎవరిని కనని అన్నారు అనుకోండి, చెప్పేస్తారు. దావీద్ ఎవరిని కననంటే వాళ్ళు చెప్పేస్తారు. ప్రతి ఒక్కరి పేరు అక్కడ మనం జెరుబ్బాబెలు ఎవరిని కననంటే చెప్తారు. వాళ్ళకి యూదుల ఆచారం ప్రకారం ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఎవరిని కనని వాళ్ళ వంశావళి అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మత్తయి సువార్తికుడు ఏం చేస్తున్నాడంటే స్టార్టింగ్ స్టోరీ కన్నా ముందు ఏం పెడుతున్నాడంటే వంశావళిని పెడతాడు. మనం ఆ వంశావళిని ఏం చేస్తాం? ఓకే, కనను 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 అనుకొని పక్కన వదిలేస్తాం. చదువుకునేది పక్కన వదిలేస్తాం. ఆ పేర్లు కూడా మనకి నోరు తిరగదు కదా, అవేమైనా మనకి తెలిసిన పేర్లు చాలా కష్టంగా ఉంటాయి. సో కనను కనను ఒకటి చదువుతాం, మిగతాదంతా కూడా వదిలేస్తాం. కానీ నాకెందుకో ఈ సంవత్సరంలో ఈ వంశావళి మీద నేను పట్టుకున్నాను. ఈ వంశావళిలోనే దేవుడు నాతో ఎంతో మాట్లాడారు. ఈ వంశావళిలో ప్రాముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. యూదులను ఉద్దేశించి రాశాడని చెప్పాను కదా. యూదుల ఆచారం ప్రకారం మనం ఎప్పుడు పాత నిబంధనలు ఎన్ని వంశావళిని చూసినా స్త్రీల పేర్లు ఎక్కడ మనం చూడం. పాత నిబంధనలు ఆదికాండం 5వ అధ్యాయం మొదలుకొని ఎక్కడ చూసినా కూడా స్త్రీల పేర్లు మనకు కనబడవు. కానీ మత్తయి సువార్తికుడు కొంతమంది స్త్రీల పేర్లు యాడ్ చేశారు. మనం యూదా వంశం వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం చూస్తే వాళ్ళకి పురుషులు ప్రాముఖ్యం కానీ స్త్రీలకు అంత ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వరు. ఇప్పుడు మొత్తం యూదులకి రాస్తున్నాడు. యూదులకి రాసినప్పుడు స్త్రీల పేరు ఎందుకు మెన్షన్ చేశాడు అంటే అక్కడ ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఈ 17 వచనాల్లో ఎంతమంది స్త్రీల పేర్లు ఉన్నాయి మీరు చూడకుండా నాకు చెప్పగలరా? 3. ఓకే, ఇంకా గెస్ చేయండి. చదివారు కదా, ఇందాకలే వాక్య భాగం చదివినప్పుడు విన్నారు కదా. ఎంతమంది స్త్రీల పేర్లు ఉన్నాయి కనీసం గెస్ చేయండి తెలియకపోయినా. ఇక్కడ ఆంటీ 3 అని చెప్పారు. ఇంకెవరైనా గెస్ చేస్తారా? ఎంతమంది స్త్రీల పేర్లు ఉన్నాయి అక్కడ అన్నది ఒక నంబర్ చెప్పండి పోనీ. లేదా? సరే, 5 స్త్రీల కొరకు ఇక్కడ రాయబడింది. ఎంతమంది? 5. ఈ 5 కూడా చాలా ప్రాముఖ్యమైన స్త్రీలే. ఇది నా విమెన్స్ క్రిస్మస్ కాబట్టి ఈ 5 స్త్రీల కొరకు కూడా చాలా క్లుప్తంగా మనం ధ్యానిద్దాం. అయితే మొట్టమొదటి స్త్రీ ఎవరు అంటే 3వ వచనంలో మనం చూస్తాము. యూదా తామారునందు పెరేజును జెరాహును కనెను. చాలండి. యూదా తామారునందు 2 కవల పిల్లలు కనెను. ఓకే, యూదా తామారునందు. తామారు పేరు మొదటి స్త్రీ ఎవరు అంటే తామారు. తామారు కొరకు మీలో ఎంతమంది తెలుసు? యూదా అందరికీ తెలుసు కదా, యాకోబు కుమారుడు అయిన యూదా. యూదాకి 3 కుమారులు. ఎంతమంది? 3 కుమారులు. ఆయనకి ఉన్న 3 కుమారులో మొదటి కుమారుడు భార్యయే తామారు. మొదటి కుమారుడు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆచారం ప్రకారం ఏం చేస్తారంటే 2వ కుమారునికి ఆ భార్యను ఇస్తారు. 2వ కుమారునికి ఇవ్వగా 2వ కుమారుడు కూడా చనిపోతాడు. ఇప్పుడు 3వ కుమారునికి ఇవ్వాలి కదా. కానీ ఇప్పుడు యూదాకి ఏంటంటే భయం, అమ్మో ఇప్పుడు నా 3వ కుమారుడు కూడా చనిపోతాడేమో అని 3వ కుమారుని ఇవ్వాల్సిందే ఇవ్వకుండా ఆపేస్తాడు. ఇప్పుడు తామారు ఏం చేస్తుంది అంటే ఒక వేశ్య అనే తను వచ్చి తను ఏం చేస్తుంది అంటే యూదాతో కుమారుల్ని కంటది. అది అక్కడ తామారు చేసింది. తనలో ఏమైనా పరిశుద్ధత కనబడుతుందా మీకు? తను ఏమైనా గొప్ప పని ఏమైనా చేసిందా? తనకి ఏమైనా జ్ఞానం ఉందా, బలం ఉందా, శక్తి ఉందా? ఏముంది? కానీ అయినా తన పేరు ఇక్కడ రాయబడి ఉంది. యూదులకి వాళ్ళ ఆచారం ప్రకారం ప్రతి ఒక్కరు తెలుసు అంటే వాళ్ళు చేసిన పనులు కూడా తెలుసు. ఇప్పుడు మత్తయి సువార్తికుడు అక్కడ తామారు పేరు రాశాడు అంటే మనం ఆలోచించాలి కదా. ఇది నాన్న ఇక్కడ రాయబడిన మొదటి 4 పేర్లు వారు ఏం చేశారు అన్నది మనం ఆలోచిస్తే నిజంగా వారు చేసిన పాపాలని మనం చూస్తాం. వారు చేసిన పాపాలు కొరుకుంటే కానీ అయినా వాళ్ళ పేరు రాయబడింది అంటే ఒక ఉద్దేశం అనేది ఉంది. ఆ ఉద్దేశం ఏంటి అన్నదే నేను మీకు తెలియజేస్తాను. తామారు నుండి మనం చూడాల్సింది ఏంటి అంటే తను అక్కడ ఎక్కడ కూడా చనిపోయిన ఫస్ట్ బర్త్తో చనిపోయారు.
రెండో భర్త చనిపోయాడు. ఆ తర్వాత మామూలుగా అదే ప్లేస్ లో మనం ఉంటే ఏం చేస్తాం, ఇంకా నాకు ఏమవుతుంది అనుకొని వదిలేసిపోతాం. ఆమె మాత్రం ఎక్కడ కూడా నిరాశ చెందినట్లు కానీ, వదిలేసినట్టు కానీ, ప్రయాసం మానేసినట్టు కానీ మనం ఎప్పుడు చూడు. తను చేసింది తప్పే, కానీ అయినా తన పేరు ఇక్కడ రాయబడింది అంటే ఈ వంశావళిలో అందరిలో చివరిలో పుట్టింది ఎవరు? ఈ వంశావళి అంతట్లోని 16వ వచనంలో చివరి పేరు ఎవరిది? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. రక్షకుడు ఎవరిలో నుండి వచ్చాడు? పాపులు. వీళ్ళందరూ ఏమన్నా పరిశుద్ధత కలిగిన వారంటే పాపులు. కానీ రక్షకుడు వారిలో నుండి వచ్చిన ఏం చేశారంటే వారి పాపాలని క్షమించాడు, తీసివేశాడు. తామారు ఒక్కటే మనం చూస్తే తను ఒక పాపి, కానీ ఆమెలో నుండి వచ్చిన రక్షకుడు ఏం చేశారంటే ఆమెలో ఉండే పాపాన్ని తీసివేసేసాడు. ఇప్పుడు ఆమె ప్రాముఖ్యమైనదా కాదా? ఆమె లేకపోతే, ఆమె కానీ ఆయన కుమారులు కనకపోతే రక్షకుడు ఆ వంశంలో నుండి వద్దునా? ఆమె పాపము చేసినా కూడా, తప్పు చేసినా కూడా దేవుడు ఆమెను ఎంచుకున్నారా? ఎంచుకున్నారు. ఇది నా తామారు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉంది అంటే, మనం జీవితంలో ఎన్నో పాపాలు మనం చేసి ఉండొచ్చు, ఎన్నో తప్పులు మనం చేసి ఉండొచ్చు. వీటన్నిటిలో మనకు అనిపించవచ్చు, ఇన్ని పాపాలు, ఇన్ని తప్పులు చేశాను కదా, దేవుడు నన్ను ఏం చేస్తాడు అంటే, ఆయన మనల్ని రక్షించడానికి ఆయన కుమారునే పంపించారు. ఆ పాపాలన్నీ కూడా కడిగి మనల్ని వాడడానికి ఆయన సిద్ధపడ్డారు. మనల్ని ఆయన వాడతానన్నారు పాపాలన్నీ కడిగి. ఇప్పుడు పాపాలన్నీ కడిగిన తర్వాత మళ్ళీ మనం పాపంలోనికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. పౌలు భక్తుడు కాదు, హెబ్రీయులకు రాసిన పత్రికలో భక్తుడు ఒక చక్కని మాట అంటాడు. ఒక ప్రశ్న ఆయన వేసేది ఏంటి అంటే 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకున్నారు? ఎలా తప్పించుకున్నారు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు తామారు వల్లే మనం ఎన్నో పాపాలు చేసాం. ఇప్పుడు ఈ రక్షణ అనేది మనము పొందుకున్నాం, ఆమె కూడా పొందుకుంది. ఈ రక్షణని ఈ దినాన్ని మనం నిర్లక్ష్యం చేసాం అనుకోండి, ఓకే నేను పాపాలు చేశాను, దేవుడు నన్ను క్షమించేశాడు, ఓకే నేను మళ్ళా పాపం చేస్తాను, నా పాపాన్ని మళ్ళా దేవుడు క్షమిస్తాడని నిర్లక్ష్యం చేసాం అనుకోండి, శిక్షణని మనం తప్పించుకుంటామా? తప్పించుకోలేము. ఇప్పుడు ఈ క్రిస్మస్ సమయంలో రక్షకుడి కోసం మనం ఆలోచిస్తాం, ఆయన చేసిన పనులు, రక్షణ కొరకు మనం ఆలోచిస్తాం కదా. ఈ రక్షణ కొరకు మనం ఆలోచించినప్పుడు మనకి రావాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఈ సంవత్సరంలో రక్షణను మనం ఎక్కడన్నా నిర్లక్ష్యం చేసామా? ఒకసారి ఆలోచించండి. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు మన రక్షణ మనం నిర్లక్ష్యం చేసి ఉంటుంటాం. ఓకే పర్లేదు, పాపం చేశాం కదా, దేవుడు నన్ను క్షమించేస్తాడు. బాప్తిజం తీసుకున్నప్పుడు ఒక తీర్మానం తీసుకుంటాం, ఏంటి? ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా రక్షణను మనం కాపాడుకుంటాం. యేసు ప్రభుని విడిచిపెట్టమని ఒక తీర్మానాన్ని తీసుకుంటాం, అవునా కదా? కానీ చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? రక్షణ లేదు మనకి, దేవుడు లేదు, నిర్లక్ష్యం చేసేస్తాం. దేవుడు వద్దు మనకి ఆ టైంలో ఏం కావాలి? ఆ శ్రమ పోవడమే కావాలి. రక్షకుడు మనతో ఉన్నాడా, మన రక్షణ మనల్ని ఏం చేస్తాడు అనేది మనం నిర్లక్ష్యం చేసేస్తాం. ఇప్పుడు ఇంత పాపాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనము ఘోర పాపలమే, అవునా కాదా? ఎంతో పాపం చేసిన మనల్ని దేవుడు ఎంతో ప్రయాసపడి మన కొరకు భూలోకానికి వచ్చి రక్షణను అనుగ్రహిస్తే నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎవరికన్నా మనం ఒక మంచి బహుమానాన్ని ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్నే కొనేసి ఇచ్చారనుకోండి, అది ఎలా పడితే దాన్ని వాడేసి, పాడు చేసేసి, గుద్దేసి, యాక్సిడెంట్లు చేసేసారు అనుకోండి, మీకు బాధ కలుగుతుందా లేదా? మీరు ఎంతో ప్రయాసపడి వాళ్ళకి కొనేసి ఇచ్చారు, వాళ్ళు అలా చేస్తే మీకు బాధ కలుగుతుందా లేదా? ఇప్పుడు ఆయన అంత ప్రయాసపడి రక్షణ మనకి ఇచ్చినప్పుడు దాన్నే మనం నిర్లక్ష్యం చేస్తే ఆయన ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. నేను ఇక్కడ ఉదాహరణకి కారు చెప్పాను, ఆయన సొంత కుమారుడినే మనకి ఇచ్చారు. సో మొట్టమొదటిగా తామారు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనము కూడా పాపులమే, కానీ పాపులమైన మనల్ని ఆయన రక్షించారు. రక్షించినందుకు ఆ రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ 2వ స్త్రీ ఎవరు అన్నది మనం చూస్తే 4వ వచనంలో
5వ వచనంలో ఉన్నది, రాహాబు నందు. రాహాబు రెండోది ఎవరు అంటే రాహాబు అని. రాహాబుకి ఇవ్వబడిన పేరేంటి? ఒక వేశ్య. ఎవరన్నా ఒక వేశ్య పేరు వంశవల్ల యాడ్ చేస్తారా? ఆమె పేరే రాహాబు అను వేశ్య. ఎక్కడ చూసినా బైబిల్లో ఎన్నిసార్లు ఆమె పేరు ప్రస్తావించబడినా ఏమని ఉంటది? రాహాబు అను వేశ్య. రాహాబు అని జ్ఞాని అని ఉందా? రాహాబు అన్న పరిశుద్ధురాలని ఉందా? ఆమెకి ఇవ్వబడిన పేరే ఒక వేశ్య. కానీ ఆమె కొరకు రాయబడే మాటలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి కదా. ఒక వేశ్య అయినా కూడా ఆమె కొరకు రాయబడ్డ మాటలు, ఆమె కొరకు మనకి తెలుసు కదా రాహాబు ఏం చేసిందో మనకి తెలుసు కదా. తన ఒక ఎరుకో పట్టణానికి చెందిన స్త్రీ అయిన ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు తన ప్రాణాన్ని, తన కుటుంబ ప్రాణాన్ని తను ఏం చేస్తుందంటే రిస్క్ చేసి వాళ్ళ ఇరువురిని కూడా దాస్తుంది, కాపాడుతుంది. ఎందుకు అంటే తనకి ఎవరి మీద విశ్వాసం అంటే ఈ ఇశ్రాయేలు దేవుడి మీద విశ్వాసం. తను ఎన్నో సంవత్సరాల నుంచి పూజిస్తున్న దేవుడు లేదా ఆరాధిస్తున్న దేవుడి కొరకు తను ఆలోచించట్లే, తన కుటుంబం కొరకు ఆలోచించట్లే, ప్రజల కొరకు, పట్టణం కొరకు ఆలోచించట్లే. తన సొంత పట్టణాన్ని నాశనం చేయడానికే కదా వాళ్ళు వస్తున్నారు. అవేమి తను ఆలోచించట్లే. తను ఏం చూస్తుందంటే ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు. అందుకు ఆమె కొరకు రాయబడిన మాట యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం, 25వ వచనాన్ని చదువుదాం. అటువలనే రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు నీతిమంతురాలని ఎంచబడెను కదా. ఇప్పుడు చూద్దాం, ఆమెకి ఫస్ట్ ఇవ్వబడిన పేరేంటి? వేశ్య. ఇప్పుడు రెండోదిగా ఆమెకి ఇవ్వబడిన పేరేంటి? నీతిమంతురాలు. ఒక వేశ్య నీతిమంతురాలుగా ఎలా మారుతుంది? ఆలోచించండి. తన క్రియను బట్టి కదా. తను చేసిన క్రియ ఏంటి? విశ్వాసాన్ని బట్టి. రెండోదిగా రాహాబు నుండి మీరు నేను నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన మునుపటి జీవితంలో మనకు ఒక పేరు ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. ఏ పేరన్నా ఆలోచించండి. ఇప్పుడు ఒక అబద్ధాలు ఆడాను అనుకోండి, నాకుండే పేరేంటి? అబద్ధికురాలను. ఒకవేళ దొంగతనం చేశాను అనుకోండి, నా పేరేంటి? ఒక దొంగ. ఏంజల్ అనే ఒక అబద్ధికురాలు, లేదా ఏంజల్ అనే ఒక దొంగ, లేదా ఏంజల్ అనే ఒక హంతకురాలు. మీరు ఏ పాపం అన్నా అది పెట్టుకోండి, మీ పేరుకి తగిలించుకోండి దాన్ని. అలా ఉండే మనల్ని రక్షణ మనం ఎలా పొందుకున్నాం? విశ్వాసాన్ని బట్టి పొందుకున్నాం. విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు మనకి ఏం మారింది? మన పేరు నీతిమంతుల వలె మారింది. ఇప్పుడు ఆమె జీవితము ఎలా నీతిమంతురాలుగా మారింది? ఒక వేశ్య ఎలా నీతిమంతురాలుగా మారింది అంటే కేవలం ఆమెకి ఉండే విశ్వాసం, క్రియ. విశ్వాసం మాటలతో మాత్రమే కాదు, ఆమె ఏం చేసిందంటే క్రియలతో చూపించింది. ఆమె కేవలం నిజంగా ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు అని చెప్పేసి ఆమె వెళ్ళిపోలేదు. ఏం చేసింది? తన ప్రాణాన్నే పణంలో పెట్టింది. తన ప్రాణాన్ని, తన కుటుంబాన్ని, అందరినీ కూడా తన రిస్క్ లో పెట్టింది. ఎందుకంటే ఆమె క్రియల్లో తన విశ్వాసాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరము కూడా సరే, ఎలా ఉండే మనల్ని దేవుడి దినాన నీతిమంతులుగా మార్చారు. అది కేవలం మాటలతో మనం విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటే అది ఇంకా సరిపోదు. ఎన్ని సంవత్సరాలుగా మనం రక్షణలోనికి వచ్చాము ఒకసారి ఆలోచించండి. ఆమె తెలుసుకున్న వెంటనే ఏం చేసింది? ఇజ్రాయెల్ దేవుడు గొప్పవాడని చెప్పింది. మాటలతోనే కాదు, క్రియలతో వెంటనే జరిగింది. మనం ఎన్ని సంవత్సరాలు రక్షణలోనికి వచ్చినా కూడా అది మన క్రియల్లో చూపించడానికి ఇంకా వెనకడుగు వేస్తూనే ఉంటాం. రక్షణ మనం పొందుకున్నాం, క్రియల్లో అది మనకి చూపించాలి. విశ్వాసం మనకుంది మాటల్లో, కానీ క్రియల్లో కనబడట్లేదు. ఇక్కడ యాకోబు యొక్క అంటే గురి ఏంటి అంటే, ఆయన బాధ ఏంటి అంటే ప్రజలకి విశ్వాసం ఉంది కానీ విశ్వాసంతో పాటు క్రియలు లేవు. ఆయన ఇంకో మాట అంటారు, చివరి వచనంలో అక్కడ రాయబడిన మాట ఉంటది కదా, ఒకసారి ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతమే. ఇప్పుడు మీకు విశ్వాసం ఉంది అని మీరు మాటల్లో చెప్పి అది మీ క్రియల్లో కనబడలేదు అనుకోండి, దాని యొక్క అర్థం ఏంటి అంటే అది
మృతమే. ఆయన ఎగ్జాంపుల్ ఏమిస్తున్నానంటే, ఒక బాడీ ఉండి దానిలో ప్రాణం లేకపోతే దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? ప్రాణం లేకపోతే చేతులు కదులుతాయా, కాళ్ళు కదులుతాయా, చూడగలుగుతారా, మాట్లాడతారా, ఏం చేయగలుగుతారు? ఏమి చేయలేదు. బాడీ ఉంది, చనిపోయిన తర్వాత బాడీ అక్కడ ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం? ఏమన్నా వస్తుందా మనకి వాళ్ళ వల్ల? ఏమీ రాదు. సేమ్ థింగ్, విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే మనం కూడా దేనికి పనికిరా, చనిపోయినట్టే లెక్క. విశ్వాసులుగా మనము చనిపోయినట్టే లెక్క. అందుకే ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నారు. యాకోబు ఏమన్నా అంటే మృతం అనేస్తున్నారు, చనిపోయినట్లే లెక్క. ఇప్పుడు రాహాబుకి ఏముంది అంటే విశ్వాసం ఉంది, విశ్వాసంతో పాటు క్రియ కూడా ఉంది. ఈ దినాన్న రాహాబు జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసము, అలాగే విశ్వాసంతో పాటు క్రియ. ఒక పాపిని ఫస్ట్ ఏం చేశారు? తామారు ఒక పాపి అయినా పాపిని దేవుడు రక్షించుకున్నాడు. రెండవదిగా రాహాబు ఒక వేశ్యను నీతిమంతురాలుగా మార్చుకున్నారు. రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. విశ్వాసంతో పాటు క్రియల్ని కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. క్రియలు అనేవి చాలా చాలా ప్రాముఖ్యమైనవి. మనం చేసే ప్రతి పని, మన మాటలు చాలా మంది వినరు. తల్లిదండ్రులు పిల్లలు చెప్పినప్పుడు వాళ్ళ మాట వింటారా? తల్లిదండ్రుల మాట పిల్లలు వింటారా? వినరు. అదే తల్లిదండ్రులు చేసింది పిల్లలు చేస్తారా అంటే చాలా బాగా చేస్తారు, అవునా కాదు? తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు అది చాలా బేగా క్యాచ్ చేసి చేస్తారు. మాటలతో చెప్పారు అనుకోండి, చేస్తారా? అస్సలు చేయరు. చిన్నప్పుడు అంటే పిల్లలకి అలా ఒప్పించుంటారు కదా. పెద్దవాళ్ళు స్త్రీలు ఏం చేస్తారు? చీర కట్టుకుంటారు. సో చిన్నపిల్లలు కూడా చున్నీలు తెచ్చుకొని ఏం చేస్తారు? చీరలో కట్టుకుంటారు. ఎందుకు? పెద్దవాళ్ళ వాళ్ళు ఉండాలని. అదే కదా వాళ్ళు. మీరు ఎప్పుడైనా చెప్పారో వాళ్ళకి మీరు కూడా చీర కట్టుకోండి లేదా చున్నీ తెచ్చి చీర కట్టుకోండి అని ఎప్పుడైనా చెప్తారా? చెప్పరు. కానీ పిల్లలు మాత్రం దాన్ని చూసి చేస్తారు. ఓకే, నా తల్లి చీర కట్టుకుంది, నేను కూడా అలానే చీర కట్టుకోవాలి. మీరు క్రియల్లో వారి ముందే విశ్వాసం అనేది ఎలా ఉంటుంది అనేది చూపించారు అనుకోండి, మీ బిడ్డలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. అది దినాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈయన అంటున్నాడు క్రియలు, మీ విశ్వాసంతో పాటు క్రియలు చూపించండి. ఇప్పుడు ఒకవేళ తల్లి 1 గంట సేపు మోకాలు వేసి ప్రార్థన చేసింది అనుకోండి, బిడ్డలు కూడా ఏం చేస్తారు? తల్లితో పాటు మోకాలు వేస్తారు. మీరు మీ విశ్వాసాన్ని క్రియల్లో చూపించడం ప్రారంభించారు అనుకోండి, అనేకులు మీ విశ్వాసాన్ని, మీరు చెప్పక్కర్లేదు నాకు ఇంత గొప్ప విశ్వాసం ఉంది, కొండల్ని కదిపే అంత విశ్వాసం ఉందని మీరు నోటిలో చెప్పక్కర్లేదు. మీ క్రియల్ని చూసే వాళ్ళు వెంటనే ఏమంటారంటే ఈమె ఒక గొప్ప విశ్వాసం, ఈమెకి ఎంతో విశ్వాసం ఉంది తెలుసా. ఇది ఇందాకలే సాక్ష్యం విన్నాం, విశ్వాసం ద్వారా ఎన్ని కార్యాలు చూశారన్నది. ఒక ప్రార్థనతోనే ఎవరు ఊహించలేనన్ని కార్యాలు అక్కడ జరిగాయి, అవునా కదా? డాక్టర్లు ఏమైనా చేయగలరా? వాళ్ళకే అర్థం కాదు. అలాంటిది విశ్వాసం ఏం చేసింది? అక్కడ క్రియల్లో అక్కడ కనబడిందా లేదా? ప్రార్థన చేయగానే విశ్వాసం నోటితో అనేయచ్చు, నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడమ్మా నువ్వేం అనక అని చెప్పేసి వచ్చేయచ్చు, అనే కదా. అని అక్కడ ప్రార్థన చేయడం వల్ల ఏం జరిగింది? కార్యం జరిగింది. ఇప్పుడు విశ్వాసంతో పాటు క్రియ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ విషయంలోనన్నా, మీరు చేసే చిన్న పనిలోనన్నా పెద్ద పనిలోనన్నా, ప్రతి పనిలో క్రియ అంటే ఏంటి? పని, అవునా కాదు? ఏ పనిలోనన్నా విశ్వాసం కనబడితే, రాహాబు నుండి మీరు నేర్చుకోవాల్సింది లేదా నేను నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే అది విశ్వాసంతో పాటు క్రియ. అది ఉంటేనే మన పాప జీవితం నుండి మనము నీతిమంతులు వలె మార్చబడతాం. నీతిమంతులుగా ఉండడం మనకి ఇష్టమా కాదా? ఇప్పుడు దినాన మనం మరణిస్తాం, మరణించగానే ఫస్ట్ కనబడే వాక్యం ఏంటి? నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఫస్ట్ కనబడేది అదే కదా. ఇప్పుడు ఒకవేళ మనం నీతిమంతులుగా లేవనుకోండి, ఆ వాక్యం మనకి వర్తిస్తుందా? పనిచేస్తుందా? లేదు. నీతిమంతులుగా మనం మారడం అనేది ప్రాముఖ్యమైనది. ఒక దినాన మనం అందరం మరణిస్తాం. మరణించినా కూడా మన విశ్వాసం కొరకు ప్రజలు మాట్లాడుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే పాప జీవితాల నుండి నీతిమంతుల వల్లే మారాలి. మన బైబిల్ మనకి చాలా ఎందుకే ప్రాముఖ్యమైనది. ఎందుకు తెలుసా? ఎలా మారాలి, ఏం చేయాలో కూడా మనకి చాలా సింపుల్గా రాసి చెప్పేస్తున్నారు. ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, రాహాబు జీవితాన్ని ఉదాహరణతో చెప్తున్నాడు. ఏంటి అంటే ఇలా చేయండి, మీరు నీతిమంతుల వల్లే మారుతారు. కేవలం విశ్వాసంతో పాటు క్రియల వల్లే. 3వ స్త్రీని మనం ఇప్పుడు చూద్దాం. అదే 5వ వచనంలో రాయబడ్డ 3వది ఎవరు అంటే రూతు. రూతు గ్రంథం అందరికీ తెలుసు కదా. రూతు గ్రంథం అందరికీ తెలుసు. రూతు కథ కూడా అందరికీ తెలుసు.
ఆమె అనే మాట చాలా ఫేమస్, మనందరికీ బాగా తెలుసు కదా. ఏంటి? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. ఆమె అనే ఈ మాట మనకి చాలా చాలా బాగా తెలుసు. ఎంత సింపుల్గా అందరూ అనేసారు. కానీ ఆమె జీవితం నుండి మనం ఆలోచిద్దాం. ఆమె ఏ ప్రదేశానికి చెందిన స్త్రీ అంటే మోయాబు దేశానికి చెందిన ఒక స్త్రీ. మోయాబురాలే ఎంత బాధ ఆమెకి. భర్తను కోల్పోయింది, మాంగాన్ని కోల్పోయింది, అన్ని కోల్పోయిన తర్వాత ఏమంటుందంటే నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నేను నీతోనే వచ్చేస్తా. కొన్ని ఆమె జీవితాన్ని మనం చూడాలి, నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆమె సొంతంగా ఉన్నదంతా కూడా విడిచిపెట్టేసి ఏమీ తెలియన ప్రదేశానికి ఆమె వచ్చేసింది. ఇప్పుడు నయోమి ఏం చెప్పింది? నువ్వు తిరిగి వెళ్ళిపో అమ్మా, మళ్ళీ మీరు పెళ్లి చేసుకోండి, మీరు ఇంకా యవనస్తురాలే కదా, మీకు బోల్డ్ అంత స్కోప్ ఉంది, వెళ్ళండి మళ్ళీ అంటే కాస్త వరకు వచ్చి ముందు పెట్టేసి వెళ్ళిపోయింది. రూతు మాత్రం ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నేను నిన్ను విడిచిపెట్టాను. ఇప్పుడు ఈ దినాన రూతు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే చివరి వరకు కూడా ఆమె అన్ని విడిచిపెట్టి ఉండడానికి ఆమె సిద్ధపడి చివరి వరకు కూడా. ఇప్పుడు విశ్వాసాలుగా రూతు నుండి మనం నేర్చుకోవాల్సింది అదే. స్టార్టింగ్ లో అన్ని విడిచిపెట్టేస్తాం మనం, లోక సంబంధమైన అంతా కూడా స్టార్టింగ్ లో చాలా ఈజీగా విడిచిపెట్టేస్తాం. అది పాపం అవ్వచ్చు, ఏదన్నా. ఎందుకంటే రక్షణలోకి వచ్చిన కొత్త కదా, సో అన్ని విడిచిపెట్టడం చాలా సులభంగా ఉంటుంది. అలా కొంతకాలం అయ్యేసరికి మన పరిస్థితి ఎలా మారుతుందంటే మెల్లమెల్లగా కొంచెం వెనక్కి వెళ్తాం. అది కొన్నిసార్లు టీవీతో స్టార్ట్ అవ్వచ్చు, అది అలా సీరియల్స్తోకి వెళ్ళొచ్చు, లేదా దాని నుండి ఇంకొక దానికి అలా మళ్ళీ తిరిగి మున్పటి వ్యక్తుల్లోకి మనం వెళ్ళిపోవడం చాలా ఈజీ. ఋతు కూడా ఎలా నయోమితో వచ్చిందో అలాగే తిరిగి వెళ్ళిపోవడం తనకి ఈజీ. దానికి దారి తెలీదా? తెలుసు. బెత్లెహేం వచ్చిన తర్వాత నా పరిస్థితిని చూసి అయ్యో ఆహారం లేదు, ఏమీ లేదు, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని తిరిగి వెళ్ళిపోవచ్చు. అందరూ చూసే విధానాన్ని చూసి, అందరూ నయోమిని చూస్తుంటే ఆమె ఏమంటది? నా పేరు ఇంకా మారా, చేదు, నా జీవితం చేదుగా మారిపోయింది అంటే అందరూ ఎలా చూస్తారు ఆమెని? అమ్మో, చాలా ఘోరంగా చూస్తారు కదా. ఆది నుండి తను ఏం చేయాలి? అమ్మో ఇలా చూస్తారా అందరూ, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోవచ్చు. కానీ తనలో ఉండే కమిట్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది నా రూతులో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆమెకుండే కమిట్మెంట్. ఒక్కసారి మీరు రక్షణలోనికి వచ్చారు, అన్ని విడిచిపెట్టి వచ్చారు అంటే మీరు కూడా ఎలా అనాలి అంటే దేవా నువ్వే నా దేవుడు, మీతోనే నేను ఉంటాను ఆఖరి వరకు, ఎప్పటి వరకు? మరణము వరకు కూడా నీతో. అందుకే రెండో ఆజ్ఞ మనకి దేవుడు ఏమిస్తాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అని ఎక్కడ కూడా వేరొక దేవుడు మనకి ఉండకూడదు. తను ఎలా ఎంచుకుందో మనము కూడా బాప్తిజం తీసుకున్నప్పుడు చెప్తాం వేరొక దేవుడు నాకు ఎవడు ఉండను. కానీ అలా మళ్ళీ మనకి ఏంటంటే ఇప్పుడు దేవుళ్ళు అంటే విగ్రహాలు మాత్రమే కాదు, దేవుడు కాకుండా మనం దేనికి మొదటి స్థానం ఇచ్చినా కూడా మనకి అది విగ్రహం. ఇప్పుడు అందరికీ చేతిలో ఉండే అతిపెద్ద విగ్రహం ఏంటి అంటే అవి ఒక్కటి చాలు కదా మనకి. వాటికి ఇచ్చే ప్రయారిటీ దేవునికి మనం ఇస్తాము. రోజులో 10% మనం దేవునితో గడపడం అంటే ఏంటి? ఒక 2 గంటలు ప్లస్ కదా. రోజులో ఒక 10%, మనకి 24 గంటలు ఉన్నాయి రోజుకి, అందులో ఒక 10% దేవునితో గడపాలి అంటే ఒక 2.5 గంటలు అనుకుందాం ఎగ్జాంపుల్ కదా. ఆ 2.5 గంటలు ఎవరన్నా దేవునితో మనం గడుపుతున్నాం? ప్రార్థనలో, వాక్యంలో. ఫోన్తో గడుపుతున్నామా? 2.5 గంటలు ఫోన్తో కానీ టీవీతో కానీ ఇంక దేనితోనన్నా చాలా సులభంగా గడుపుతాం, లేదా మాట్లాడుకోవడం ఇంక దేనికన్నా కూడా మనము గడుపుతాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి 2.5 గంటలు అంటే మనకి ఎలా ఉంటుంది అంటే 2.5 గంటలా? 2.5 గంటలు ఏం చేయాలి, ఏం ప్రార్థన చేయాలి, ఏం చదవాలి అన్నట్టు మనం ఆలోచిస్తాం. ఈ దినాన్న ఒక కమిట్మెంట్ అనేది మనం తీసుకున్నాము అంటే ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు. రక్షణలోనికి మనం వచ్చాము అంటే వెనకడుగు వేయకూడదు. రూతు ఎలా అంటుందో మరణం వరకు ఇంకా నీతో. మనము కూడా దేవునిలోనికి వచ్చాము, రక్షణ పొందుకున్నాము అంటే మన కమిట్మెంట్ ఎలా ఉండాలి అంటే మరణం వరకు కూడా యేసు ప్రభుని మనం విడిచిపెట్టకూడదు. మన రక్షకుడిని మనము విడిచిపెట్టకూడదు. అంటే మొదటి 2 స్త్రీలు నేర్చుకోవాల్సింది ఏంటంటే రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు, విశ్వాసంతో
ఇవన్నీ కూడా ఒక్కొక్కరి నుండి మనం నేర్చుకునేది మనం మర్చిపోకూడదు. ముఖ్యంగా కమిట్మెంట్ అనేది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఈ కమిట్మెంట్ అనేది చాలా కష్టం. ప్రజలకి, మానవులకి ఉండే ఎక్కువ కమిట్మెంట్ ఈ దినాలు ఏంటి అంటే వివాహం అనేది ఒక కమిట్మెంట్. కానీ ఎవరైనా కమిట్ అవ్వగలుగుతున్నారా అంటే లేదు. చాలా సాడ్గా ఒక విషయం ఏంటో తెలుసా, 100 మందికి పెళ్ళి అయితే అందులో 50 మందికి డివోర్స్ అంట. 100 మందికి పెళ్ళి అయితే అందులో 50 మందికి డివోర్స్ అవ్వదు. ఎందుకంటే ప్రజలు కమిట్ అవ్వలేకపోతున్నారు. మన దేవునితో కూడా చాలా మందికి ఉండే పరిస్థితి ఏంటి అంటే కమిట్ అవుతున్నారు, రక్షణ పొందుకుంటున్నారు, బాప్తిజం తీసుకుంటున్నారు, కొన్ని సంవత్సరాలకి ఏంటంటే బాయ్ బాయ్ చెప్పండి. ఎంత బాధ. దేవునితో ఒక్కసారి మనం నిర్ణయం తీసుకున్నాము, వచ్చాము అంటే వెనకడుగు వేయడం చాలా చాలా చేయకూడదు. ఈజీగా ఉండొచ్చు. ఇప్పుడు రూతు మోయాబు వెళ్ళిపోవడం దారి చాలా ఈజీ, అంత ప్రయాసపడాల్సిన అవసరం ఏముంది? ఆహారం కొరకు వెళ్ళి ఎవరో వదిలేసి నువ్వు ఏరుకోవడం దానికి ఆ పరిస్థితి ఏమైనా ఉందా? కానీ ఇంటికి వెళ్ళిపోతే చక్కగా తన తల్లిదండ్రులు చూసుకుంటారు కదా, పెళ్లి చేసుకుంటే భర్త చూసుకుంటాడు కదా. కానీ ఇవేం చేస్తుంది? నయోమిని విడిచిపెట్టకుండా అక్కడ కనబడే ఆహారాన్ని ఏరుకొని గోధుమలు తెచ్చి, ఎందుకంత ప్రయాస అంతా కూడా ఎందుకంటే తను తీసుకున్న కమిట్మెంట్. తిన్నాను మనందరికీ కూడా అదే కమిట్మెంట్. ఒక దేవుడితో మనం ఏదైతే ఒప్పుకున్నామో అందులో మనం ఎప్పుడు కూడా ఒక వెనకడుగు అనేది రూతు నుండి నేర్చుకోవాల్సింది అదే. ఇప్పుడు 4వ స్త్రీ ఎవరు అంటే 6వ వచనంలో ఆమె పేరు రాయబడలేదు కానీ ప్రస్తావించబడింది అంటే ఊరియా. ఎవరు ఊరియా? బత్షెబ, దావీదుని బత్షెబ. ఇప్పుడు వరకు చూసిన ఈ 4 స్త్రీల్లో కూడా వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి, అవునా కదా? తామార్ చేసిన తప్పు మనకి తెలుసు. రాహాబుకి ఇవ్వబడిన పేరే వేశ్య. రూతు ఏం చేసింది అన్నది మనం ఆలోచిస్తే బోయాజు కొరకు ఆమె చేసింది కూడా కొంతమంది తప్పుగానే భావిస్తారు. ఇప్పుడు చివరిలో బత్షెబ కొరకు చూసినాం కదా, తను కూడా ఒక పాపే. ఇక్కడ రాయబడిన ప్రతి 4 కూడా పాపులే. బత్షెబలో మనం చూడాల్సింది ఏంటి అంటే దావీదు తప్పు చేశాడు అక్కడ, అవునా కాదా? దావీదు తప్పు చేశాడు. బత్షెబ తప్పు అక్కడ ఉందా అంటే ఆమె రాజునైనా తను ఏం చేయాలి? ఎదిరించాలి, అవునా కాదా? అమ్మో ఇది తప్పు, నేను చేయను, నాకు భర్త ఉన్నాడు అని తను ఎదిరించగలగాలి. కానీ తను ఎదిరించలేకపోయాడు. రాజుకి తను భయపడేది. ఎవరికి తను భయపడాలి? దేవుడికి భయపడాలి. కానీ అక్కడ ఏంటి? రాజు చెప్పిన మాట వినకపోతే తన ప్రాణమే పోద్దనే భయం తనకి ఉంది. కానీ అయినా తన పేరు కూడా ఇక్కడ రాయించారు. ఎందుకు? తన పాపాన్ని ఎవరు కడిగేశారు? యేసు ప్రభువు. తన నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉంది అంటే ప్రజలకు కాదు మనం భయపడాల్సింది, ఎవరికి? మనుషులు మన చేత ఎన్నో తప్పులు చేయించవచ్చు. చాలా సులభంగా మనమన్నా ఏమంటారు? చిన్న అబద్ధమే కదా, ఆడే ఏమైపోద్ది, చిన్న అబద్ధమే కదా. చిన్న అబద్ధం పెద్ద అబద్ధం ఏమైనా ఉందా? అబద్ధమే కదా. కానీ ఏమంటారు మనుషులు? చిన్న అబద్ధమే కదా, నేను ఇంట్లో లేనని చెప్పే, లేదా నేను అక్కడికి వెళ్ళానని చెప్పే, చాలా చిన్నదే కదా చెప్పే, ఏమవ్వద్దు, పర్లేదు చెప్పే అంటారు. అలా ఈజీగా మనం ఏం చేస్తామంటే మనుషులు చెప్పిన దానికి లోపడిపోతాం. మనుషులు చెప్పే పని చాలా సులభంగా చేసేస్తూ ఉంటాం. కానీ దేవునికి భయం మనం నిర్లక్ష్యం చేస్తాం. అంటే దేవుని భయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం అంటే దేన్ని నిర్లక్ష్యం చేస్తామంటే మళ్ళీ మన రక్షణనే నిర్లక్ష్యం చేస్తాం. అందుకు ఇక్కడ బత్షెబ నుండి నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉంది అంటే ప్రాముఖ్యమైనది దేవునికి మనం భయపడాలి, మనుషులకి కాదు. మనుషులు ఏమనుకుంటారు, ఏం చేస్తారు అన్నది మనకి వ్యర్థం. వాళ్ళు ఎన్ని అన్నా ఏం చేసినా కూడా అది ఇక్కడ వరకే. మనం ఇక్కడ ఎంతకాలం ఉంటామో అప్పటి వరకే వాళ్ళు చేసేది. కానీ దేవునికి మాత్రం మనము భయపడాలి. ఇప్పుడు ఆఖరి 5వ స్త్రీని మనం చూద్దాం. 16వ వచనంలో యాకోబు మరియా భర్త అయిన యోసేపుని కనెను. చాలా మరియా భర్త అయిన యోసేపు. మరియా దినాన మరియా కొరకు ఎవరు మాట్లాడుకో చెప్పండి? ఈ సీజన్లో ప్రతి ఒక్కరు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారంటే మరియలో మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే అక్కడ అందరూ చెప్పేస్తారు ఏంటి? లోబడుట, అవునా కదా? దేవదూత వచ్చి చెప్పగానే ఆమె ఏమంటది? మీ చిత్తం జరుగును కాక, మీ చిత్తం జరుగును కాక.
ఆ మాట అంటే నిజంగా ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. ఒక స్త్రీగా ఎవ్వరు ఆమెని నమ్మరు. ఇలా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు అందుకే నేను గర్భవతి అయ్యానంటే నమ్ముతారా? ఎవరు నమ్మరు. అంటే ఆమెను ఎన్ని నిందలు వేస్తారు, ఎంతలా ఆమెను అవమానపరుస్తారు, ఎంతలా ఆమెను బాధ పెడతారు, అవన్నీ ఆమె పట్టించుకోలేదు. ఆమె ఏమి ఆలోచిస్తుందంటే మీ చిత్తం జరగదు. ఎవరు ఎన్ని అనుకున్నా నాకు పర్లేదు, ఎవరు నన్ను ఎంత బాధ పెట్టినా పర్లేదు, మీ చిత్తమే జరుగునుగా. ఎవరు మీ చిత్తాన్ని అర్థం చేసుకున్నా పర్లేదు, అర్థం చేసుకోకపోయినా పర్లేదు, ఇది జరుగునుగా. కొన్నిసార్లు మన జీవితంలో ఆయన చిత్తం జరుగునుగాక అనడం చాలా చాలా కష్టం. ఎందుకు తెలుసా? ఆయన చిత్తం జరుగునుగాక అన్నప్పుడు మన జీవితంలో ఏదైనా జరిగింది అనుకోండి, ఇతరులు ఎలాంటి మాటలు అంటారంటే, ఇదా మీ దేవుడు, మీ దేవుడు ఎందుకు ఇలా చేశారు? ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, మనకి బాధ వచ్చింది అనుకోండి, మీ దేవుడు ఎందుకు ఇలా చేశారు మీకు అని ఇతరులు అనే మాటలు మనల్ని ఏం చేస్తాయంటే మన విశ్వాసాన్ని కాస్త కిందకు పడిచేస్తాయి. కానీ ఆమె ఏమంటుందంటే మీ చిత్తం జరుగునుగా. ఎవరు ఎన్ని అనుకున్నా, నా పరువు పోయినా, నా తల్లిదండ్రుల పరువు పోయినా పర్లేదు, మీ చిత్తమే జరుగునుగా. ఒక యవనస్తురాలు, ఆమెమో పెద్ద స్త్రీ కాదు, ఒక యవనస్తురాల్ని తను ఏమీ తప్పు చేయకుండానే ప్రజలందరూ ఘోరంగా తనని చూసి తిట్టి నిందలు వేస్తే ఆమెకి ఎంత కష్టం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆమె ప్లేస్లో మనల్ని ఊహించుకున్నాం, ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ బాధ అంతా తనకి అక్కర్లేదు, తనకి ఎవడు ముఖ్యం? రక్షకుడు ముఖ్యం. ఆ బాధ అంతా తనకి అనవసరం, దేవుని చిత్తం జరగడం తనకి ముఖ్యం. తను కానీ ఒప్పుకోలేదు అనుకోండి, దినాన రక్షకుడు మనకున్నాడు. ఈ దినాన్ని ఆలోచించాల్సింది అదే. దేవుని చిత్తానికి అంగీకరించడం అంటే అది శ్రమ అయినా కూడా మనము అంగీకరించాలి, అది బాధ అయినా కూడా మనం అంగీకరించాలి. చాలాసార్లు దేవుని చిత్తం మంచిది అనుకోండి, ఓకే వెరీ గుడ్ ప్రభా, ఓకే నేను చేసేస్తాను, ఇది మీ చిత్తం చాలా బాగుంది. అదే మనకి అనుకూలంగా లేదనుకోండి, ఎలా ఉంటుందంటే ప్రభా ఇది మీ చిత్తమేనా, ఇది మీ చిత్తమేనా? 3-4 సార్లు అడుగుతాం. నా లైఫ్లో జరిగిందే నేను ఒక ఉదాహరణగా చెప్తాను. మా డాడీ చనిపోయిన తర్వాత నిజంగా నాకు పరిచర్యలోనికి రావడానికి అంత ఇంట్రెస్ట్ లేదు. నేను ముందు నుండి ఏమనుకున్నానంటే నేను ఒక మెడికల్ మిషనరీ అవ్వాలి, నేను ఒక డాక్టర్ని అవ్వాలి. డాక్టర్గా అయితే పరిచర్య బాగా చేయొచ్చు కదా, ఒక్కొక్కరితో మాట్లాడుతూ వాళ్ళకి స్వార్థ అందించవచ్చు. నాకు మాట్లాడడం చాలా భయం, జనరల్గా ప్రజలతో మాట్లాడడం చాలా భయం. అలాంటిది ఇలాంటి మాట్లాడడం, ఇలా పరిచర్య చేయడం, పరిచర్య చేస్తాడు కానీ ఒక సేవకురాలుగా నేను చేయడానికి అయితే నాకు ఇష్టం లేదు. అయితే అందరు చెప్తున్నారు చేయాలని, నేను మాత్రం ఒకటే దేవునితో అంటున్నాను, ప్రభు నేను చేయాలా, మీ చిత్తమేనా, నేను చేయాలా. ఎన్నిసార్లు అడిగానంటే నాకు 3 సార్లు దేవుడు స్పష్టంగా మాట్లాడినంత వరకు కూడా నేను ఒప్పుకోలేదు. నా మైండ్లో బయటికి అందరూ ఏమనుకున్నా ఓకే, నా మైండ్లో మాత్రం నేనైతే ఒప్పుకోవట్లేదు. 3 సార్లు కన్ఫర్మేషన్స్ తీసుకున్నాను. ఒకసారికే నేను ఏమన్నది, ఓకే ప్రభు చేస్తానని ఒప్పుకోవాలి కదా, కానీ మరీలో ఉండే లోపడేతనం నిజంగా నాలో అయితే అప్పుడు లేదు. 3 సార్లు నేను వెయిట్ చేశాను. ప్రభు నాతో 3 సార్లు మాట్లాడిన తర్వాతే నేను సరే ప్రభు మీ చిత్తం అని అప్పుడు ఒప్పుకున్నా. ఎందుకంటే దీంతో వచ్చే కష్టాలు ఏంటో నాకు తెలుసు. చూశాను కదా, మా డాడీని చూశాను, ఇంకా మిగతా పరిచయం చేసిన సేవకులు చూశాను కదా, వారు పడే కష్టాలు ఏంటో చూసి నేనేమనుకున్నాను అంటే ప్రభు నాకు అది అవుతుంది, ఆ కష్టాలు నా వల్ల అయితే నేను చూసేదాన్ని వినేదాన్ని ఎలా ఉండేది ఏంటి అంటే నాకే చాలా బాగా అనిపించింది. అయ్యో మా డాడీ ఏంటి ఇంత కష్టపడాల్సి వస్తుంది అని. ఇప్పుడు మళ్ళీ నేను తెలుసుంటే అదే ప్లేస్లోకి వెళ్ళాలా అన్నట్టు నేను చాలా ఆలోచించి ప్రభు ఇది మీ చిత్తమేనా కాదా, మీ చిత్తమేనా కాదా అని ఏంటంటే దాంచుకుంటూ వచ్చాను. దేవుడు నాకు 13 సంవత్సరాలు అప్పుడే మాట్లాడి చెప్పారు. నేను నన్ను ఏం చేశానంటే ఎలా మార్చేశానంటే పరిచర్యకు పిలిచారు కదా ప్రభు, నాకు డాక్టర్ అవ్వడం ఇష్టం, సో నేను అందుకే ఇలా పరిచర్యలోనికి వస్తాను, నాకు నచ్చిన దాంట్లోనే నేను పరిచర్యలోనికి వస్తాను. చూసారు ఆయన చిత్తాన్ని నేను ఏం చేస్తాను అంటే నాకు నచ్చింది యాడ్ చేసుకున్నాను. నాకు డాక్టర్ అవ్వాలని ఉంది, నాకు సైన్స్ అంటే ఇష్టం, మెడిసిన్ అంటే ఇష్టం, సో నేను ఏం చేస్తాను ఇలా వస్తాను, మీరు పరిచర్యకు పిలుస్తున్నాను. మా డాడీతో కూడా అదే చెప్పాను. డాడీకి ఫోన్ చేసి డాడీ నాకు మెడికల్ మిషనరీ అవ్వాలని ఉంది, అది కూడా ఇక్కడ కాదు, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్తాను, నేను అక్కడే పరిచర్య చేస్తాను, అలా వస్తాను నేను అంటే ఓకే. మా డాడీ కూడా సంతోషించారు, ఓకే పరిచర్యలోనే ఉంటావు కదా. ఫస్ట్ నుండి మా డాడీ చెప్పేది ఏంటి, నువ్వు ఏం చదివినా ఏం చేసినా కూడా దేవుని పని చేయాలి, దాంతోపాటు దేవుని పని చేయాలి. సో అది బాగుంది కదా నేను అనుకున్నాను. నేను దేవుడేమో అది కానీ నేను నీకు చెప్పింది పరిచర్య అంటే ఇలా, కానీ ఇది నాకు ఇష్టం లేదు. కానీ దేవుడు ఆయన చిత్తానికి మనం ఒప్పుకున్న తర్వాత ఆయన మనల్ని
వాడుకుంటాడు. ఇప్పుడు ఈ 5 స్త్రీల కొరకు కూడా నేను మీకు చెప్పాను కదా, వారిలో బలము, జ్ఞానము, పరిశుద్ధత ఏమైనా ఉందా, లేదా వారిలో ఉండే క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? అరే వీళ్ళు ఇలా ఉండడం వల్లే కదా దేవుడు వాళ్ళని ఎంచుకున్నారు, లేదా వాళ్ళు ఇలా ఉండడమే కదా దేవుడు వాళ్ళు ఎంచుకున్నారు అనడానికి ఏమన్నా ఉన్నాయా వారిలో? ఏమీ లేదు. అవునా కదా? ఏమీ లేదు. అయినా దేవుడు వాళ్ళని ఎందుకు ఎంచుకున్నారంటే పౌలు భక్తుడు ఒక చక్కని మాట అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం నుండి ఒక్కసారి మనం చదువుకుందాం. మొదటి పత్రిక 26వ వచనం, మొదటి అధ్యాయం 26వ వచనం నుండి చదువుకుందాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిడవబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చదవండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచమైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. చాలండి. ఇక్కడ కొరింథీయులకి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే, కొరింథీయుల్లో ఆ పట్టణంలో చాలా మంది జ్ఞానులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, పెద్ద పెద్ద వంశంలో నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకి కాస్ట్ సిస్టమ్ ఉంది కదా మన దేశంలో, అలాగే వారి పట్టణంలో కూడా అలాగే కాస్త పెద్దవాళ్ళు అలా ఉన్నారు. వారిలో నుండి దేవుడు ఎవరిని ఎంచుకోలేదు కానీ బలహీనులు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారిని ఎంచుకున్నారు. ఎందుకు? క్రీస్తులో ఉండడానికి. ఎప్పుడన్నా మీరు ఆలోచించారా, దేవుడు నాకు ఎందుకు ఈ రక్షణని ఇచ్చారు, నేను ఎందుకు రక్షణలోనికి వచ్చానని ఆలోచించారా? ఇంతమందిలో దేవుడు నాకు ఇంత గొప్ప రక్షణను ఎందుకు ఇచ్చారన్నది ఆలోచించామా? మనకు అనిపించవచ్చు నాలో ఏముందని చూసి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారని మనకి అనిపించవచ్చు. బలం ఉందా, జ్ఞానం ఉందా, లేదా పెద్ద వంశంలో నుంచి వచ్చిన అన్నాను మనకి ఎన్నో ప్రశ్నలు రావచ్చు. దాని ఉద్దేశం ఏంటి అంటే ఇతరులకి మనం ఒక ఉదాహరణగా ఉండాలి. అదే కదా చూస్తున్నాం. ఈ వంశావళిలో వారికి ఎవ్వరికి కూడా ఏమీ లేదు, కానీ వారిలో నేర్చుకోవడానికి ఎంతో ఉంది. ఎందుకు? వారిని దేవుడు ఎంచుకున్నారు కనుకే కదా, వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు కనుకే వారిలో నుండి మనం ఎంతో నేర్చుకున్నాం. ఇది కాక మీ నుండి నా నుండి అనేకులు నేర్చుకోవడానికి ఎంతో ఉంది. ఎందుకు తెలుసా? దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నారు. మనకేదో సొలొమోను అంత జ్ఞానం ఉందని, లేదా దావీదునంత బలం ఉందని కాదు, కానీ ఎందుకు మనల్ని ఎంచుకున్నారు అంటే ఒక ఉదాహరణగా దేవుడు వాడడానికి. ఏ ఎన్నిక లేని మనం, తృణీకరించబడిన మనం, జ్ఞానం లేని మనం దేవుడు ఎంచుకున్నాడు. మన దేశంలో కూడా హిందువుల వలె స్త్రీలకు అంత ప్రాధాన్యత ఉండదు. స్త్రీలు అది చేయగలరా, ఇది చేయగలరా అని ఎన్నో ప్రశ్నలు మన దేశంలో కూడా ఉంటాయి. కానీ ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక మనం ఒప్పుకున్నాం అనుకోండి, రక్షణను అంగీకరించిన వాళ్ళం ఒప్పుకున్నాం అనుకోండి, దేవుడు మనల్ని కూడా వాడుకుంటారు. ఇప్పుడు వాడుకోవడం అంటే కేవలం ఇక్కడికి వచ్చి ప్రసంగాలు ఇవ్వడం మాత్రమే కాదు. మీరు ఎక్కడున్నా కూడా మీ జీవితమే ఒక స్వార్థ పత్రికగా దేవుడు వాడుకుంటాడు. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పని చేసినా దేవుడు మిమ్మల్ని ఒక స్వార్థ పత్రికగా వాడుకుంటాడు. అదే ఇది నాన్న దేవుడు మీ నుండి ఉద్దేశించింది. వీళ్ళందరినీ ఎందుకు జ్ఞాపకం చేశారు తెలుసా? మనందరికీ కూడా దేవుడు ఈ స్త్రీలందరినీ ఎందుకు జ్ఞాపకం చేశారు అంటే వారిలో ఏమీ లేదు, అంటే ఒక ఎంటీ పాత్ర వాళ్ళు. దేవుడు వాళ్ళని వాడుకున్నారు. వాళ్ళు ఏమీ లేదు కనుక దేవుడు వారిని వాడుకున్నారు. ఇది నాన్న మనకి ఏమైనా ఉందా చెప్పండి? ఐన్స్టైన్ అంత జ్ఞానం మనకి ఉందా? లేదా రెస్లర్స్ ఉండే అంత బలం మనకి ఏమైనా ఉందా? ఏమీ లేదు.
ఒక పాత్రగా మనము దేవుని దగ్గరికి వచ్చామనుకోండి, మనం ఆలోచించట్లేదు, అయ్యో నేను స్త్రీని కదా, అయ్యో నేను ఇది కదా, అయ్యో నాకు అది లేదు కదా, నేనేం చేయగలుగుతాను, నా దగ్గర ధనమున్నా బాను నేను దేవుడి పరిచర్య కొరకు ఖర్చు పెడతానని చాలా మంది ఆలోచిస్తారు. మన దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా ఆయన దగ్గరికి మనం వస్తే ఒక పాత్రగా అది చాలు, ఆయన మనల్ని వాడుకుంటారు. జ్ఞాన అది మనం నేర్చుకోవాలి. ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక తండ్రి ఏం చేస్తారంటే, ఆయన మన దేశానికి వస్తారు. ఆయన మన దేశానికి వచ్చి ఆయన ఒక డాక్టర్ అన్నమాట. డాక్టర్ ఏం చేస్తారు? వైద్యం చేస్తారు, అవునా కదా? ఎవరికైతే అనారోగ్యం ఉందో వాళ్ళకి వెళ్ళి సాయం చేస్తారు, మెడిసిన్స్ అని ఏదంటే ఆయన బట్టి ఆయన చేస్తారు. ఆయన ఒక మిషనరీగా మన దేశానికి వచ్చారు. ఆయన తర్వాత ఆయనకి 7 కుమారులు. ఎంతమంది? 7 కుమారులు. ఆ 7 కూడా ఏమవుతారంటే మన దేశంలోనే డాక్టర్లుగా చేస్తారు. ఆ 7వ కుమారుడికి ఒక కుమార్తె ఉంటుంది. ఇప్పుడు అందరు కూడా ఏం చేస్తున్నారు? మన దేశంలో డాక్టర్లుగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ కుమార్తె కూడా ఏం చేయాలి? డాక్టర్గా చేయాలి. కానీ ఈమెకి మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నేను మాత్రం డాక్టర్ని అవ్వను, నాకు మెడిసిన్ అంటేనే ఇష్టం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చెయ్యను. మా తండ్రులు చేశారు కదా, మా తాత చేశారు, ఇప్పుడు నా బాబాయిలు, నా పెద్ద డాడీ అందరూ చేస్తున్నారు కదా, నేను ఇంకా చేయను, నాకు డాక్టర్ వద్దు, కావాలంటే ఇంకెవరికన్నా చెప్పండి, మిగతా వాళ్ళు చూసుకుంటారు, నేనైతే డాక్టర్ని చేయనని ఆమె దేశాలకు వెళ్ళి వేరే విద్య చదువుతుంది. అయితే ఒక దినాన్న తండ్రికి అస్సలు బాగాలేదని చెప్పి మళ్ళీ మన దేశం తిరిగి వచ్చిందనమాట. మన దేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆ రాత్రికాల సమయంలో ఏం జరుగుతుందంటే, ఒక స్త్రీ బిడ్డని కనే పరిస్థితిలో ఉందన్నమాట. చాలా కష్టమైన పరిస్థితిలో ఉంటే ఆ భర్త వచ్చి ఏం చేస్తాడంటే డోర్ కొడతాడు. డోర్ కొట్టి అడుగుతున్నాడు, ఇలా ఇది నా పరిస్థితి, నా భార్య పరిస్థితి, బిడ్డని కనలేకపోతుంది, చాలా కాంప్లికేషన్స్ అవుతున్నాయి, నాకు సాయం చేయడానికి రండి అంటే అక్కడ తండ్రిని అడగట్లేదు, ఈమెను అడుగుతున్నారు. ఈమెకు అర్థం కావట్లేదు, నేను మెడిసిన్ చదవలేదు, నేను డాక్టర్ కాదు, నన్ను అడుగుతున్నా, డాడీ మీరు వెళ్ళండి డాడీ అంటే ఆయన ఏమన్నాడు, వద్దు మాకు ఆయన వద్దు, మాకు మీరే కావాలి. ఈమెకు అర్థం కావట్లేదు, నాకు ఏమీ రాదు, మా తండ్రి డాక్టర్, మా తండ్రిని తీసుకెళ్ళండి అంటే ఆయన ఏమంటున్నాడంటే, స్త్రీ దగ్గరికి స్త్రీ మాత్రమే రావాలి, తండ్రి రావడానికి పురుషుడు రావడానికి లేదు, వస్తే మీరు రండి లేదా అన్నాడు. ఈమెకి అర్థం కావట్లేదు, అయ్యో నాకు ఏమీ రాదు, నేనేమీ చేయలేను, సాయం చేయగలరు, పురుషుడు అయితే ఏంటి సాయం చేస్తాడు, తీసుకెళ్ళండి అంటే అవ్వదు, ఆ బిడ్డ చనిపోతాడు. రెండోసారి అదే రాత్రిలో మరొకరు వచ్చి డోర్, సేమ్ సిచ్యువేషన్, ఇలా సాయం చేయడానికి రండి అంటే నా తండ్రి వస్తారు వెళ్ళండి అంటే నో, స్త్రీ దగ్గరికి స్త్రీయే రావాలి, తండ్రి రావడానికి పురుషుడు రావడానికి లేదు అంటే మళ్ళీ ఈమెకి ఎంతో బాధ. రెండు జరిగాయి, ఆ బిడ్డ కూడా చెప్పలేదు. ఇప్పుడు మూడవసారి సేమ్ సిచ్యువేషన్, వచ్చి కొడుతున్నారు. ఈమె అంటే నా తండ్రిని తీసుకెళ్ళన్నారు, మీ ప్రాణాలు పోగొట్టుకుని నా తండ్రిని తీసుకెళ్ళారంటే వాళ్ళు నో, స్త్రీ దగ్గరికి స్త్రీ రావాలి. ఆమెకు అప్పటి వరకు ఏంటి అంటే మెడికల్ మినిస్ట్రీలోనికి రావడానికి ఆమెకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఒకే రాత్రి 3 ప్రాణాలు తను ఎందుకు కాపాడలేకపోయింది అంటే తను మెడికల్లోనికి రాలేకపోయింది. వెంటనే తను ఏమర్థం చేసుకుంటే, ఈ దేవుని నా పిలుపు, ఎందుకంటే ఇక్కడ ప్రజలకి స్త్రీలకి సేవ చేయాలంటే స్త్రీయే కావాలి కాబట్టి ఆమె వెళ్ళి కష్టపడి చదివి స్కాలర్షిప్ తోటే చదివి వచ్చి ఆమె ఒక హాస్పిటల్ని స్థాపిస్తారు. ఇప్పుడు మన ఇండియాలో బెస్ట్ హాస్పిటల్ ఎక్కడ ఏంటి అంటే అందరూ ఏమని చెప్తారు? రాయ్ వెల్లోర్ అని చెప్తారు, అవునా కదా? సిఎంసి వెల్లోర్ అని చెప్తారు. అది స్థాపించిందే ఐడాస్ కడర్. స్టార్టింగ్లో ఏమనుకుంది, నాకు ఇది వద్దు, నేను ఇది చెయ్యను అనుకున్నది. ఆమె ఏం చేసిందంటే ఒక్క రాత్రి అన్ని జరిగేసరికి ఆమె ఏం చేసిందంటే ఎంతో ప్రయాసపడి వచ్చి కట్టింది. ఆమె కట్టిన హాస్పిటలే ఇప్పుడు మన దేశంలో ఎవరు ఎక్కడున్నా కూడా ఎక్కడికైనా బెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్తారంటే వెల్లోర్లో ఈమె కట్టిన హాస్పిటల్కి వెళ్తారు. ఆమె ఒక స్త్రీయే, ఆమె కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి దానికి, కానీ ఏం చేసింది, అన్నీ విడిచిపెట్టేసి దేవునికి లోపడి. దినాన మనము ఆమె నుండి చూడాల్సింది ఏంటి అంటే రక్షణ మనకి ఉంది, దేవుని పిలుపు కూడా ఉంది. ఏంటి అంటే మనము కూడా ఒక స్వార్థ పత్రికగా వాడబడాలి, దానికి మనము లోపడాలి. మరియ నుండి లేదా ఐడాస్ కడర్ నుండి
మనం నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉంది అంటే లోబడ్డాము అంటే దేవుడు అద్భుతంగా మనల్ని వాడుకుంటారు. రక్షణ అనేది మనతో ఆగిపోతే ఏ విధంగా కూడా మనము ప్రయోజకులుగా ఉంటాం. ఇప్పుడు ఆ వంశావళిలో వారందరి పేర్లు ఎందుకు రాయబడ్డాయంటే వాళ్ళందరూ కూడా ఒక పాత్ర ప్లే చేశారు. మనందరి పేర్లు ఎక్కడ రాయబడాలని మనం కోరుకుంటాం? జీవగ్రంథంలో మన పేర్లు రాయబడాలి అంటే రక్షణ మనం ఏం చేస్తున్నాం? మన రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంత గొప్ప రక్షణని వేరే వాళ్ళకి కూడా ఇవ్వలేకపోతున్నాం. క్రిస్మస్ సమయం అంటే కేవలం రక్షకుడు మనకి పుట్టాడు, పాటలు పాడుకొని సంతోషపడి వెళ్ళిపోవడమేనా? కాదు కదా. రక్షకుడు మనకి ఇచ్చిన రక్షణను మనం చూడాలి. నిర్లక్ష్యం చేస్తున్నామా అని చూడాలి. రెండవదిగా ఈ రక్షణను మనము పంచి పెడుతున్నామా అన్నది. దాన్ని ఎవరికి మనం ఏమి ఇవ్వలేకపోవచ్చు. బయటికి వెళ్ళి 100 మందికి 100 బట్టలు కొనేసి మనం ఇవ్వచ్చు. కానీ 100 బట్టలు శ్రేష్టమైనదా, విశ్వాసం శ్రేష్టమైనదా, రక్షణ శ్రేష్టమైనది? వాళ్ళకి రక్షణ కావాలా, ఆహారం కావాలా? రక్షణే. మనం ఎవరికి ఎన్ని చేసినా కూడా రక్షణకి మించిన శ్రేష్టమైన బహుమానం ఎవ్వరికి మనము ఇవ్వలేము. క్రిస్మస్ సమయంలో ఇవ్వాలి అనే ఆశ మనకి ఉంటే రక్షణను ఇవ్వండి. మీ చుట్టుపక్కల వారికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, రక్షణను మీరు అందించండి. రక్షణని ఇవ్వండి. వాళ్ళకి ఇవ్వడంతో పాటు మీ రక్షణని కూడా మీరు చూసుకోవాలి. నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది, నేను ఎలా రక్షణ పంచుతానంటే దినాన్న చూసాం కదా, 5 స్త్రీల్ని చూసాం. వారిలో ఏమీ లేదు కానీ రక్షణలో వారు ఒక పెద్ద పాత్ర ప్లే చేశారు. మనలో ఏమీ లేకపోవచ్చు కానీ రక్షణలో మనము కూడా ఒక పెద్ద పాత్ర ప్లే చేయగలం. ఎప్పుడు దేవుడికి మన జీవితాన్ని ఇచ్చినప్పుడు పాత్రగా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని వాడుకుంటారు. మనం ఏ పాత్రని ఎలా వాడాలో ఆయనకి తెలుసు. స్త్రీలందరికీ బాగా తెలుసు కదా, ఏ పాత్ర దేనికి వాడాలో, దేనిలో రైస్ పెట్టాలో, దేనిలో కూర ఉండాలో, దేనిలో చారు పెట్టాలో అన్నీ మీకు తెలుసు. వేరే పాత్ర ఇస్తే మీరు వాడతారో వాడరు. అలాగే మనందరం కూడా సేమ్ అంటే ఎవ్వరూ సేమ్ కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటాం. ఒక్కొక్కరిని ఎలా వాడాలో ఆయనకి తెలుసు. కానీ పాత్ర ఏం చేయాలి? అవైలబుల్గా ఉండాలి. మురుగు పట్టేసి ఉంటే వాడతారా? వాడరు. లేదా అందులో ఆల్రెడీ వాడేసింది అయి ఉంటే ఆయన వాడడానికి అవుతుందా? అవ్వదు. మనం ఏంటంటే రెడీగా ఉండాలి. ఆయన ఎప్పుడు వాడుకోవడానికన్నా మనము సిద్ధంగా ఉండాలి. అటువంటి సిద్ధపాటు ఈ దినాన మనందరం కూడా కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాం. తనలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. చక్కగా దేవుని